న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతుల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేసిందని సీఎం ఆగ్రహం. రానున్న రోజుల్లో ఆ తరహా ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులని ఆదేశం. రాజధానిలో సోమ మంగళవారాల్లో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించామని మంత్రి నారాయణ వెల్లడి. రాజధానిలో తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువును మరొక 2 ఏళ్లకు పెంచామని స్పష్టీకరణ. జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ సృజన. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచన. బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన భావన ఋషి చేనేత హస్తకళ ప్రదర్శనను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ. నగరవాసులు తిలకించి ఆదరించాలని విజ్ఞప్తి. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకి గురి చేసిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఆ తరహా ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. రైతులకి ధాన్యం సేకరణ సొమ్ము చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేశారని, దీనివలన అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని సీఎం పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం, పనితీరు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో సచివాలయంలో సమీక్ష జరిపారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతుల్ని తీవ్ర ఇబ్బందులకి గురిచేసిందని పేర్కొన్న సీఎం చంద్రబాబు రానున్న రోజుల్లో ఆ తరహా ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. రైతులకి ధాన్యం సేకరణ సొమ్ము చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేశారని, దీనివలన అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని సీఎం పేర్కొన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల్ని తీవ్ర ఇక్కట్లు పాలు చేశారని చెప్పారు. 2019కి ముందు వరుస సివిల్ సప్లై శాఖ అప్పులు 21,622 కోట్లు కాగా 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆ అప్పులని 41,550 కోట్లకు తీసుకువెళ్లి సివిల్ సప్లై శాఖను నాశనం చేసిందని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై శాఖ, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పారు. రాజధానిలో సోమ మంగళవారాల్లో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించామని మంత్రి నారాయణ చెప్పారు. రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలను సంప్రదిస్తామని, ఆయా సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువును మరొక 2 ఏళ్లకు పెంచామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధానిలో సోమ మంగళవారాల్లో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించామని చెప్పారు. రాజధానిలో భూములు తీసుకున్న సంస్థల్ని సంప్రదిస్తామని, ఆయా సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకి గడువును మరొక 2 ఏళ్లకు పెంచామని వెల్లడించారు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని నేటి సమావేశంలో నిర్ణయించామని మంత్రి నారాయణ తెలిపారు. సిఆర్డీఏలో 778 మంది ఉద్యోగులని నియమించుకుంటున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా సిఆర్డీఏ కోసం 32 మంది కన్సల్టెంట్స్ని నియమించుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ముఖ్యంగా 8,352.69 చదరపు కిలోమీటర్ల పరిధిలో సిఆర్డీఏ ఉండేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అదే సమయంలో కోర్ క్యాపిటల్ పరిధి తిరిగి 217 చదరపు కిలోమీటర్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నామని నారాయణ చెప్పారు. సీడ్ క్యాపిటల్ నిర్మాణంపై సింగపూర్ ప్రతినిధుల్ని సంప్రదిస్తామని వెల్లడించారు. నమస్కారాలండి. ఈరోజు సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. దీంట్లో మొదటగా ఏంటంటే, ఏదైతే రైతులు ఆ రోజు కేవలం ఒక 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి లిటిగేషన్ కేసు లేకుండా ఇవ్వటం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో. అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు, కోర్టుకు పోయారు, కోర్టులలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని, పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబ్ అయితే 5,000, జరీబ్ కాకుండా ఉంటే 3,000 ఎవరీ ఇస్తున్న ఎన్హాన్స్మెంట్. అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే 5 సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా. అంటే ఈరోజు
ఒకవేళ 95,000 ఉందనుకోండి, 95,000 కంటిన్యూస్గా రాబోయే 5 సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు అంటే మరొక 5 సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము, యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ జి సృజన సూచించారు. వేగ నిరోధక, హెచ్చరిక, సూచనల బోర్డుల్ని, స్పీడ్ లిమిట్ బోర్డుల్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. రహదారుల్లో మొత్తం 139 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. నగరంలోని విడిది కార్యాలయంలో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ NH16, NH30, NH65, NH192, NH236, NH32 తదితర రహదారుల్లో మొత్తం 139 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో సంయుక్త తనిఖీలు నిర్వహించి ఇకపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేగ నిరోధకాలు, హెచ్చరిక, సూచికల బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. భద్రతా కమిటీ సమావేశంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. ఐరాడ్ యాప్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు నమోదయ్యేలా చూడాలని అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు 108 వాహనాలు స్పందన సమయాన్ని మరింత మెరుగుపరచాలని అన్నారు. అనంతరం జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడారు. ఇబ్రహీంపట్నం స్టేషన్ పరిధిలో 23 బ్లాక్ స్పాట్లని గుర్తించినట్లు చెప్పారు. ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ కమిషనరేట్ లో సీఐల బదిలీలు జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో సీఐలను బదిలీ చేస్తారని వినిపించింది. దాదాపు 15 రోజులుగా బదిలీల కోసం ఎదురు చూపులు చూడగా ఎన్టీఆర్ కమిషనరేట్ లో 53 మంది సీఐలను ఏకకాలంలో బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చాలా మందిని ఏలూరు రేంజ్ సరెండర్ చేయగా వీరిలో కొంతమంది వివాదాస్పద సీఐలు కూడా ఉన్నారు. చేనేత హస్తకళాకారులు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులతో విజయవాడ మహాత్మా గాంధీ రోడ్ లోని బాపు మ్యూజియంలో భావన, ఋషి చేనేత హస్తకళ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు వంగవీటి రాధా ప్రారంభించారు. ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళాకారులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. చేనేత హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులతో మహాత్మా గాంధీ రోడ్లోని బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన భావన, ఋషి చేనేత హస్తకళ ప్రదర్శనను మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు వంగవీటి రాధా శుక్రవారం ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల్ని ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ప్రదర్శన నిర్వాహకులు అంకారావు మాట్లాడుతూ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళాకారులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ని ఏర్పాటు చేశారని అన్నారు. ప్రదర్శనలో పోచంపల్లి, నారాయణపేట, ఉప్పాడ, చీరాల, మంగళగిరి కలంకారీ, ఫ్యాన్సీ ఖాదీ, కాటన్ ప్రింటెడ్ బెంగాల్ సిల్క్స్, బాగల్పూర్ చీరలు, బాందాని సిల్క్స్, గుజరాత్ డిజైన్ టాప్స్, లక్నో చికెన్ వర్క్, డోర్ కస్టమ్స్. ఈ ప్రదర్శనలో పోచంపల్లి, నారాయణపేట, ఉపాడ, చీరాల, మంగళగిరి కలంకారీ, ఫ్యాన్సీ ఖాదీ, కాటన్ ప్రింటెడ్ బెంగాల్ సిల్క్, బాగల్పూర్ చీరలు, బాందాని సిల్క్, గుజరాత్ డిజైన్ టాప్స్, లక్నో చికెన్ వర్క్, డోర్ కర్టన్స్, డోర్ మ్యాట్స్, వరంగల్ టవల్స్, బెడ్షీట్స్, మహిళల అలంకరణ వస్తువులు, అనేక రకాల గృహోపకరణాలు వినియోగదారులకు అందుబాటు ధరల్లో లభిస్తాయని చెప్పారు. నగరవాసులు కావలసిన అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతున్నాయని అన్నారు. సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందని, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని, ప్రవేశం ఉచితమని అన్నారు. ప్రదర్శనలో మొత్తం 100 స్టాల్స్ ఉన్నాయని, డ్వాక్రా మహిళలు కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారని అన్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను నగరవాసులు తిలకించి ఆదరించాలని కోరారు. ఈ భావన, ఋషి చేనేత హస్తకళ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ బాపు మ్యూజియం విజయవాడలో బందర్ రోడ్లో రాఘవయ్య పార్క్ ముందు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్రవేశం ఉచితం, పార్కింగ్ ఉచితం. ఇది వివిధ రాష్ట్రాల నుంచి 100 స్టాల్స్ దాకా చాలా వచ్చినాయండి. డ్వాక్రా మహిళలు వాళ్ళు కూడా స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇవి అంతా చేనేత ఉత్పత్తులు, చేనేత ఐటమ్స్ అన్ని తక్కువ ధరలో దొరుకుతాయండి. విజయవాడలో మేము ఎప్పుడు పెట్టినా ఇక్కడ అందరూ ఆదరిస్తారు. విజయవాడ ఈ శ్రావణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసాం. విజయవాడ ప్రజలు కూడా ఈసారి కూడా అందరూ వచ్చి మమ్మల్ని ప్రోత్సహించవలసింది కోరుతున్నాం. మా దగ్గర పోచంపల్లి, నారాయణపేట, ఉప్పాడ, చీరాల, మంగళగిరి కలంకారీ, ఖాదీ టాప్స్, బెంగాలీ సిల్క్ చీరలు, చీరాల, నారాయణపేట చీరలు, అవే కాకుండా వరంగల్ టవల్స్, బెడ్షీట్లు, షూటింగ్ షర్టింగ్, జ్యువెలరీ ఐటమ్, టాప్స్ అన్ని వివిధ రకాల చెందిన 100 మంది కళాకారులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. హెర్బల్ ప్రోడక్ట్స్ అన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. కనుక ఈ ప్రదర్శన 40 రోజులు ఉంటుంది.
వివిధ రాష్ట్రాల నుంచి 100 మంది చేనేత కళాకారులు అందరూ వచ్చారు. విజయవాడ ప్రజలందరూ ఇంతవరకు మమ్మల్ని ఆదరించినట్టు ఈసారి కూడా విరివిగా వచ్చి అందరూ మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. మానవతా దృక్పథంతో స్పందించి కేరళ వరద ముంపు బాధితులకి సహాయం చేయాలని కార్పొరేటర్ బోయ సత్యబాబు విజ్ఞప్తి చేశారు. కేరళలో వేల మంది ప్రజలు సర్వం కోల్పోయి శిబిరాల్లో తలదాచుకుంటున్నారని, వందల మంది చనిపోయారని, వారికి సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వయనాడు ప్రజలకి అండగా నిలుద్దామని సిపిఐ, సిపిఎం పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆధ్వర్యంలో కేరళ వరద బాధితుల కోసం విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బోయ సత్యబాబు మాట్లాడారు. కేరళలోని వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన దుర్ఘటనలో 300 మందికి పైగా మృత్యువాత పడ్డారని, వందలాది మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎంత సహాయ సహకారాలు అందించినప్పటికీ యావత్ భారత ప్రజానీకం అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విపత్తు వేళ కేరళలో వయనాడుకు ప్రజలంతా అండగా నిలవాలని సిపిఐ, సిపిఎం పోలిట్ బ్యూరో పిలుపు మేరకు సిపిఐ, సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి బాధితులకి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలు, వరదల వల్ల అతలాకుతలమయ్యి వాయనాడు అలాగే మిగతా ఒక 5 జిల్లాలు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఇప్పటికే 300 మంది పైన మృతదేహాలని వెలికి తీశారు. ఇంకా కొన్ని వందల మంది శిథిలాల కింద, బురదల కింద, కొండరాళ్ళ కింద మరి మరణించినటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని వేల మంది ప్రజలు నిరాశ్రులయ్యి సర్వస్వం కోల్పోయి మరి శిబిరాల్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సంఘటనని జాతీయ విపత్తుగా పరిగణించి పెద్ద ఎత్తున మానవతా దృక్పథంతో మరి కేరళ ప్రజలని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ కష్టాల్లో ఉన్నటువంటి కేరళ ప్రజలకి మనం మానవత్వంగా మనమందరం కూడా వారికి అండదండలు ఇచ్చే విధంగా, వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో స్పందించాలని తెలియజేస్తూ సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు పశ్చిమ నగరంలో మరి ప్రజలందరి దగ్గర కేరళ వరద బాధితుల సహాయ నిధిని సేకరిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ సహాయాన్ని, మీకు తోచిన సహాయాన్ని మరి వరద బాధితులకు అందించి మన యొక్క దేశంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి మనవంతు తోడ్పాటు ఇవ్వాల్సిందిగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆటో బోల్తాపడి కార్పెంటర్ మృతి చెందిన ఘటన కృష్ణలంక స్టేషన్ పరిధిలో సంభవించింది. ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగించే మల్లాటి అంజయ్య వంటోన్ మల్లికార్జునపేట బ్రాహ్మణ వీధిలో నివాసం ఉంటున్నారు. కార్పెంటర్ గా పనిచేసే దేవిరెడ్డి నాగేశ్వరరావు అతడి తోడల్లుడు. ఆయన కూడా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఇద్దరు ఆటోలో ఇంటి నుంచి బయలుదేరారు. బెంజి సర్కిల్ వైపు నుంచి స్కూర్ బ్రిడ్జి మీదుగా జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వస్తున్నారు. గుడ్ మార్నింగ్ హోటల్ సెంటర్ సమీపానికి వచ్చేసరికి ఆటో నడుపుతున్న అంజయ్య ఎడమ వైపునకు వేగంగా మలుపు తీసుకోవడంతో ఒకసారిగా ఆటో బోల్తా కొట్టింది. నాగేశ్వరరావు ఆటో నుంచి కింద పడిపోగా అతడిపై ఆటో పడింది. స్థానికులు 108 కు ఫోన్ చేయగా వారు వచ్చి పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ట్రాఫిక్ సిఐ జగదీశ్వరరావు వివరాలు సేకరించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డిపాజిట్దారులకు వెంటనే నగదును చెల్లించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వర డిమాండ్ చేశారు. ప్రముఖ బ్యాంకులలో ఒకటి అయిన దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు కొన్ని కారణాల వలన డిపాజిట్దారులకు సొమ్మును ఇవ్వలేకపోయిందని, దీనితో డిపాజిట్దారులు చాలా ఇబ్బందులకి గురవుతున్నారని ఆయన వాపోయారు. ఈ విషయమై కలెక్టర్ కార్యాలయం నందు వినతి పత్రాన్ని అందజేసినట్లు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఆర్థిక స్థితిగతుల పెంపుకు దోహదపడిందని తెలిపారు. నగరవాసులకి ఆర్థికంగా ఉపయోగపడుతూ అత్యుత్తమ సేవలు అందించిందని చెప్పారు. అనేక మంది ఈ బ్యాంకు ద్వారా రుణాలు పొంది వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే డిపాజిట్దారులకి 57,45,00,000 రూపాయలు ఇవ్వవలసి ఉందని, దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు సొమ్ము ఇతర బ్యాంకులలో 65 కోట్ల రూపాయలు ఉందని, తక్షణమే ఆ నగదును డిపాజిట్దారులకి అందజేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. నగరంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ది దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ చాలా మంది
ఆర్థిక స్థితిగతుల పెంపుదలకు కుటుంబాలకు ఉపయోగపడింది. ఆ రకంగా బ్యాంకులో లోన్ తీసుకొని వారు ఆ వ్యాపారాలని అభివృద్ధి చేసుకున్నటువంటి చరిత్ర కూడా విజయవాడ నగరంలో ఉన్నది. ఆ రకమైనటువంటి పరిస్థితిని చూసి నగరంలో వందలాది మంది డిపాజిట్దారులు దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం జరిగింది. సుమారు 57,42,00,000 రూపాయలు డిపాజిట్దారులకు బ్యాంకు చెల్లించవలసి నేటికి ఉన్నది. 29/7/2022 నుంచి డిపాజిట్దారులు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో డిపాజిట్దారులు వారి పిల్లల చదువుల కోసం, వారి పిల్లల పెళ్లిళ్ళ కోసం దాచుకున్నటువంటి డబ్బు వారి చేతికి రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. కావున యాజమాన్యానికి విజ్ఞప్తి చేశాం. ఈ రోజున కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేసినటువంటిది, దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ డిపాజిట్దారులకు ఇవ్వవలసింది 57,45,00,000 రూపాయలు. కోఆపరేటివ్ బ్యాంకుకి సంబంధించినటువంటి డబ్బు ఇతర బ్యాంకుల్లో సుమారు 65 కోట్ల రూపాయలు ఇతర బ్యాంకుల్లో డబ్బు ఉన్నది. ఆ డబ్బు విత్డ్రా చేసి డిపాజిట్దారులందరికీ చెల్లించినట్లయితే ఇంకా బ్యాంకుకి 7 కోట్ల రూపాయలు డబ్బు మిగులుతుంది. అంతేకాకుండా ఇళ్ల మీద లోన్లు ఇచ్చినటువంటి బ్యాంకు లోన్లు ఇచ్చినటువంటి వారికి దగ్గర నుండి సుమారు 44 కోట్ల రూపాయలు వసూలు కాబడి అసలు వసూలుగా చేయవలసినటువంటిది ఉండగా అసలు పైన వడ్డీ ఈ రోజున 180 కోట్ల రూపాయల దగ్గర 200 కోట్ల రూపాయలు వడ్డీ పెరిగిపోవడంతో అసలు చెల్లించలేనటువంటి లోన్లు తీసుకున్నటువంటి వారు లోనీలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. దీనికి కలిగిన కారణం ప్రపంచ విపత్తు కరోనా వచ్చిన దగ్గర నుంచి సకాలంలో చెల్లించలేకపోయారు. తర్వాత లోనీలు అందరూ కూడా యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు, 1 టైం సెటిల్మెంట్ చేయండి, వడ్డీలు తగ్గించండి, మేము మొత్తాలు చెల్లిస్తామని చెప్పి. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వారు ఏ రకమైన కట్టాలి కట్టద్దు అనేటటువంటిది తేల్చకపోవడంతో వడ్డీ అప్పుడు ముప్పుడైపోయి ఈ రోజున కోట్ల రూపాయలు పెరిగిపోయింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారి దీంట్లో జోక్యం చేసుకొని మొత్తం డిపాజిట్దారులకి మొత్తం ఇవ్వాల్సినటువంటి డిపాజిట్ 57,42,00,000 రూపాయలు డిపాజిట్లు చెల్లించడం ద్వారా, అలాగే ఆర్బీఐ కాంప్రమైజ్ సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి మాస్టర్ సర్క్యులర్ రిలీజ్ చేసింది. మాస్టర్ సర్క్యులర్ అనుగుణంగా కనుక కాంప్రమైజ్ సెటిల్మెంట్ చేసుకుంటే ఇళ్లపై లోన్ తీసుకున్న వారి దగ్గర నుంచి వడ్డీ తగ్గించగలిగితే అసలు 43 కోట్ల రూపాయలతో పాటు ఎంతో కొంత మంచిగా వడ్డీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా వసూలు చేయడం ద్వారా ఈ రోజున డిపాజిట్దారులకు చెల్లించవచ్చు, ఇళ్ళు లోన్ తీసుకున్నటువంటి వారికి వడ్డీ తగ్గించవచ్చు. అలా చేయడం వల్ల 100 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకుకు కూడా అసలు మిగిలేటటువంటి పరిస్థితి ఉంటుంది. బ్యాంకు కూడా భవిష్యత్తులో తన స్థిరత్వాన్ని నిలబెట్టుకొని బ్యాంకుని కొనసాగించుకోవడానికి దానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఉభయతారకంగా డిపాజిట్దారులకి, లోన్ తీసుకున్న వారికి, అలాగే బ్యాంకు స్థిరత్వానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వం నుంచి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు జోక్యం చేసుకొని ఆర్బీఐ వారితో కూడా చర్చలు జరిపి ఆర్బీఐ వారు పెట్టినటువంటి ఆంక్షలు ఏదైతే ఉన్నాయో ఆంక్షల్ని సరళీకరిస్తూ మాస్టర్ సర్క్యులర్ అనుగుణంగా కాంప్రమైజ్ చేస్తే అందరికి కూడా ఉపయోగం ఉంటది కాబట్టి ఆ వైపుగా చర్యలు చేపట్టమని చెప్పి సిపిఐగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. రాబోయేటటువంటి కాలంలో అందరినీ ఆదుకునేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం దీనిపైన స్పందించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తాం. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 9వ తేదీన దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేషన్ ఉద్యమాన్ని చేపడుతున్నామని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. విజయవాడలో రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, కేశవరావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమాన్ని విరమించాల్సిందిగా కోరుతూ ప్రధాని ఇచ్చిన లిఖితపూర్వక హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటూ గతంలో ప్రధాని మోదీ రైతులకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హామీలను అమలు చేయకపోగా తిరిగి నల్ల చట్టాలను తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ చట్టాల వలన కార్పొరేటర్లకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తూ రైతాంగాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్లకు రాయితీలు ఇస్తున్నారు కానీ వ్యవసాయానికి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఆగస్టు 9వ తేదీన దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ ఉద్యమాన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిర్వహిస్తామని తెలిపారు. రైతులకు మద్దతు ధరలు, రుణమాఫీ వంటి కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా జనరల్ బాడీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం
లిఖితపూర్వకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 740 రైతు సంఘాలు 13 మాసాల పైన కొనసాగించినటువంటి చారిత్రాత్మక ఉద్యమం 750 మంది రైతులు అమరులైనటువంటి సందర్భం, లిఖితపూర్వకంగా రైతాంగ సమస్యలు పరిష్కరించుతాము అని చెప్పి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితుల పైన ఆ జనరల్ బాడీ సమావేశంలో చర్చించి ఆగస్టు 9 క్విట్ ఇండియా లోగడ ఉద్యమానికి పిలుపు ఇచ్చినటువంటి చరిత్రాత్మకమైనటువంటి రోజు ఆగస్టు 9 క్విట్ ఇండియా. ఆ రోజున భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని పీల్చి పిప్పి చేస్తూ వారి యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి దోహదపడకుండా వాళ్ళ యొక్క సంపదే పెంచుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కార్పొరేట్లను బహిష్కరించాలి. క్విట్ కార్పొరేట్ అనేటటువంటి అంటే ఈ సంస్కరణ ఎంత వేగంగా తీసుకెళ్ళాలి. అంతేకాదు ఈ కాలంలోనే ఎస్కేఎంకి ఇచ్చిన వ్రాతపూర్వకమైనటువంటి హామీని కూడా పక్కన పెట్టి అదానీ, అంబానీ యొక్క ఏజెంట్లు నూతన చట్టాలను, నల్ల చట్టాలను రూపొందించిన వాళ్లతోటి ఓ ప్రత్యేకంగా 26 మందితోటి కమిటీ వేసింది. వ్యవసాయ రంగంలో ఏం చర్యలు తీసుకోవాలో సూచనలు చేయడానికి. అంతేకాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటిలోని కూడా అదానీ, అంబానీ లాంటి కంపెనీల ఉద్యోగస్తులను సలహాదారులుగా నియమించింది ఇప్పుడు 32 మందిని. అంటే అన్ని రంగాల్లో కూడా అదానీ, అంబానీల యొక్క సూచనలే అమలు జరిగేటువంటి స్థితిలోకి రాబోతూ ఉన్నది. అందుకని దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆగస్టు 9వ తారీఖున గ్రామాన కరపత్రాలు పంచడం, గ్రూప్ మీటింగ్లు పెట్టడం, నిరసన ప్రదర్శనలు చేయటం, రకరకాల కార్యక్రమాలతోటి క్విట్ కార్పొరేట్ నాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని ఈ రోజున సమావేశం నిర్వహించింది. ఇది దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమం, ఇంతటితో ఆగదు. రైతులకు అవసరమైనటువంటి మద్దతు ధరల చట్టం కానీ, రుణమాఫీ చట్టం కానీ సాధించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తుందని సంయుక్త కిసాన్ మోర్చా చెప్పింది. విజయవాడ పార్లమెంట్ ఎన్నికలు రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని విజయవాడ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దేవరపల్లి మహేష్ భారత రాష్ట్ర ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రపతికి పంపిన లేఖను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో వైకాపా పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బ్యాలెట్ నమూనా పత్రంలో తనకు కేటాయించిన సంఖ్య వద్ద నోటాగా పేర్కొంటూ కరపత్రాలతో ప్రచారం చేశారని ఆరోపించారు. వైకాపా ప్రచారం వలన తనకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం శూన్యమని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశానని తెలిపారు. ఈరోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి విజయవాడ పార్లమెంటు ఎన్నికలు జరిపించిన విధానం అనే దాని మీద వారికి భారీ బహిరంగ లేఖ ఒకటి రాయడం జరిగింది. ఈ యొక్క లేఖ మీడియా ముఖంగా రిలీజ్ చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నాను. అందుకని ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ అనేది అనౌన్స్ చేశాను. విజయవాడ పార్లమెంటు ఎన్నికలు చాలా వరకు గందరగోళంగానే జరిగినాయి. ఇవి దాదాపు 800 పోలింగ్ స్టేషన్లో ఈ గందరగోళం జరిగింది. ఈ విషయంపై రిటర్నింగ్ అధికారి గారికి మిగిలిన అన్ని విషయాలు తెలియజేసినా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడంతో, ఆ తర్వాత ఎలక్షన్ కమిషను ఇలాగ అందరూ కూడా ట్రాన్స్ఫర్లు అయ్యి వెళ్ళిపోవడంతో ఈ సమస్య ఎవరికి కూడా చేరలేని పరిస్థితి అయిపోయింది. అందుకని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఈ విషయాన్ని సహృదయంతో తెలియజేయవలసిన వ్యక్తిగా తెలియజేస్తున్నాను. విజయవాడ పార్లమెంటు ఎన్నికలు
నా సీరియల్ నెంబర్లో నోటా వేసి దాదాపు 800 పోలింగ్ స్టేషన్లో సోషల్ మీడియాలో కరపత్రాల రూపంలో ప్రచారం చేశారు. దానికి సంబంధించి ఆ ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా జరిగినట్టు, అలాగే నా యొక్క అభ్యర్థిత్వాన్ని మరుగున పరిచేలాగా ఉన్నట్టు నేను ఈ యొక్క లేఖలో ప్రస్తావించాను. ఇది జరిగి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఈ యొక్క కంప్లైంట్ కొనసాగుతూనే ఉంది. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, విజయవాడ పార్లమెంట్ ఎన్నికలు లోపభూయిష్టంగా ఉన్నాయి కాబట్టి వీటిని రద్దు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ తిరిగి ఎన్నికలు నిర్వహించాలనే దాని మీద నేను ఈ బహిరంగ లేఖ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పంపిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతుల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేసిందని సీఎం ఆగ్రహం. రానున్న రోజుల్లో ఆ తరహా ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులని ఆదేశం. రాజధానిలో సోమ మంగళవారాల్లో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించామని మంత్రి నారాయణ వెల్లడి. రాజధానిలో తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువును మరొక 2 ఏళ్లకు పెంచామని స్పష్టీకరణ. జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ సృజన. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచన. బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన భావన ఋషి చేనేత హస్తకళ ప్రదర్శనను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బంగవీటి రాధ. నగరవాసులు తిలకించి ఆదరించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.